అవకాశాలు మాత్రమే తల్లిదండ్రులు సృష్టించాలి, మేనేజ్మెంట్ సృష్టించాలి. మరి ఈరోజు హైదరాబాద్ నుంచి దాదాపు పవన్ కుమార్ సార్ కరీంనగర్ జిల్లా నుంచి ఇక్కడ ఎందుకు వచ్చారు తెలుసా? ఆ ఇన్స్పిరేషన్ పిల్లలకి ఒకరిద్దరికి కలిగితే చాలు. అది ఈ రోజు ప్రోగ్రామ్ ఇక సార్థకత అని మమ్మల్ని పిలిచాడు. సార్ 100% మీరు రావాలి సార్ అన్నాడు. అలాంటి డ్రీమ్స్ ఇచ్చేటువంటి స్కూల్లో మీరు పిల్లలు వదలడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. సాయినాథ్ సార్ కూడా అవర్ కొలీగ్, తను కూడా ఇలా అద్భుతంగా మాట్లాడగలుగుతాడు. ఈరోజు పొజిషన్ ప్రిన్సిపాల్ కూడా అలా కూర్చున్నాడు, కానీ ఇలాంటి సెషన్ తను కూడా ఎక్కడెక్కడ చాలా చోట్ల ఇచ్చాడు. అలాంటి ఇన్స్పిరేషన్ ప్రిన్సిపాల్ ఉన్నటువంటి స్కూల్లో వదిలినందుకు యు ఆర్ సో లక్కీ. సో అలా 0 టెన్షన్స్ ఉన్న లైఫ్ని మనం లీడ్ చేయాలి. మరి తల్లిదండ్రులుగా మీకు చెప్తున్నా నేను, మనం ముఖ్యంగా 4 E's ఇవ్వాలండి పిల్లలకు. 4 E'లు. ఈ అనగానే గుర్తుకొచ్చేది ఎగ్స్ గుర్తుకొస్తుంది. ఇలాగైతే ప్రతిరోజు ఒక ఎగ్గు పెట్టి పంపిస్తుంటారు కదా, వద్దే అంటే కూడా ఎగ్గు తినాలని ఫోర్స్ అమ్మది. మా ఇంట్లో మా పిల్లలు కూడా అంటే పెడుతుంది మా అమ్మ. ఎగ్గు ఈ ఎగ్ అంటే ఎగ్గు కాదు. ఈ ఫర్ ఫస్ట్ వన్ ఎథిక్స్. ఏమి ఇవ్వాలి పిల్లలకు? మంచి ఎథిక్స్ ఇవ్వాలి. ఎథిక్స్ ఇవ్వకపోతే ఇంతకుముందు మహాభారతం సంబంధించినటువంటి ఒక టైటిల్ సాంగ్ వేస్తే గూస్ బంప్స్ వచ్చినాయి. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంటది. యుద్ధం జరుగుతుంటే ఆ క్షణంలో అశ్వత్థాముడు చనిపోతుంటాడు. అప్పుడు ద్రోణాచార్యుడు తన తండ్రి వచ్చి అడుగుతాడు శ్రీకృష్ణుని, నేనేం తప్పు చేశాను, నా కొడుకుకి ఏమి ఇలాంటి పరిస్థితి వచ్చింది, నా కొడుకు ఎందుకు ఇలా తయారయ్యాడు అని ఆవేదన చెందుతుంటాడు ద్రోణాచార్యుడు. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పాడు, నేను సకల సంపదలు ఇచ్చాను, సౌకర్యాలు ఇచ్చాను, ఫెసిలిటీస్ ఇచ్చాను, ఎందుకు నా కొడుకు అలా తయారంటే, అన్ని ఇచ్చినావా అంటే అవును అన్ని ఇచ్చాను అంటాడు. ఏమి ఇచ్చావు నువ్వు అంటే, సకల సౌకర్యాలు ఉన్నటువంటి రాజ్యం ఇచ్చాను, రాజ్యాలు ఇచ్చాను, ఎన్నో దేశాలు ఇచ్చాను, బంగారం ఇచ్చాను, నాణ్యాలు ఇచ్చాను అంటాడు. శ్రీకృష్ణుడు ఒక మాట చెప్తాడు, అసలు నువ్వు సంస్కారం ఇచ్చినావు నీ కొడుకు అంటాడు. నీ సంస్కారం ఇచ్చినావు నీ కొడుకు అంటాడు. ఇది కదా, ఎన్ని వేల కోట్ల డబ్బులు సంపాదించి పెట్టినా నీ కొడుకు మన పిల్లలు ప్రయోజకులు కాకపోతే అవన్నీ గంగలు కలిపేస్తాడు. ది బెస్ట్ ఎగ్జాంపుల్ అశ్వత్థామ, బెస్ట్ ఎగ్జాంపుల్. కానీ ఏమి ఇవ్వకపోయినా ఒక్క 1 రూపీ నువ్వు ఇవ్వకపోయినా సంస్కారం అనేటువంటి ఒక్కటి నువ్వు ఇవ్వగలిగితే, మన పిల్లలకి ఇవ్వగలిగితే డెఫినెట్లీ వాళ్ళు ఒక హిస్టరీ క్రియేట్ చేయగలుగుతారు, ఒక చరిత్ర సృష్టించగలుగుతారు. చరిత్ర అంటే గుర్తుకొచ్చింది, ఇప్పుడు ఒక వైట్ పేపర్ ఉంది ఇక్కడ. హలో, వాళ్ళు ఇంకా వినర్లే, దాటి మీద వాళ్ళ ముచ్చట. రైట్, ఇది పేపర్. చాలా మంది తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే ఇలాంటి లైఫ్ ఇవ్వాలని కోరుకుంటారు, ఇలాంటి లైఫ్ ఇవ్వాలి, చాలా సాఫ్ట్ లైఫ్, మన పిల్లలకి లగ్జరీ లైఫ్ ఇవ్వాలని కోరుకుంటారు కదా. తప్పు లేదు, మన పిల్లలకి లగ్జరీ లైఫ్ ఇవ్వడం అనుకోవాలని తప్పే లేదు. కానీ లగ్జరీ లైఫ్, మంచి అవకాశాలు, బెస్ట్ లైఫ్ ఇవ్వాలని తప్పలేదు. కానీ అలాంటి లగ్జరీగా పెంచడం మాత్రం డెఫినెట్లీ అది వరం కానే కాదు, అది శాపం. అది వరం కాదు, అది శాపం. ఎందుకంటారా, ఇప్పుడు ఇక్కడ వైట్ పేపర్, ఇది గాలి కూడా లేదు ఇక్కడ, కానీ నిలబడుతుందా? ఇది మీరు కూడా గమనించాలి. ఇక్కడ చదువుతున్నారంటే మీరంతా రిచ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు, ఇంకా మిడిల్ క్లాస్ మీ పేరెంట్స్. ఈ రోజుకి మీరు ఏదైనా అడిగితే ఆలోచిస్తున్న తల్లిదండ్రులు ఉన్నారా లేదా అంటే అర్థమైంది, ఏడున్నారు మీరు? ఇంకా మిడిల్ క్లాస్లోనే ఉన్నాము. అంటే ఇది నిలబడట్లేదు. ఇలాంటి లైఫ్ మనం ఇవ్వాలనుకుంటున్నాం. నిన్న చూశారు ఎన్టీఆర్ జిల్లాలో ఒక స్టూడెంట్ టీచర్ స్మోక్ చేస్తుంటే వెళ్ళి చెప్పాడని చెప్పి పిడుగుద్దులు గుద్దాడు. చూసారా? వాడు పరిస్థితి ఏంటి, ఏం జరుగుతుంది సమాజంలో, బిహేవియరల్ చేంజెస్ ఏంటి? ఇంకొక అమ్మాయి ఉంగరము పోగొట్టుకోపోతుంది, ఉంగరము ఆ అమ్మాయిది మిస్ అవుతుంది. మిస్ అయితే చాలా ఎంతమంది పిల్లలు మీ ఇంటికి వచ్చి అమ్మ నా ఉంగరం పోగొట్టుకోపోయిందని అని మీకు చెప్పగలుగుతారు? మీ ఇంట్లో ఒకసారి గుండె మీద చేతులు వేస్తారు. కానీ ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసా? మిస్ అయింది, ఇంటికి వెళ్తే మా అమ్మ ఏం చేస్తుందో అని తెలిసి సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది ఒక అమ్మాయి. అది కూడా రీసెంట్గా మీకు న్యూస్లో వచ్చి చూశారు. అంటే చూడండి, బంగారం లాంటి అమ్మాయి బంగారం మిస్ అయితే మీ ఇంటికి రాకుండా అలాంటి అగాత్యం చేసుకోవడం కారణం ఏంటి? ఇంటికి వస్తే మా అమ్మ ఏం చేస్తుందో, మా నాన్న ఏం చేస్తాడో అనే భయం, అలాంటి భయం. మరి చూడండి, లగ్జరీ లైఫే ఉంది, నిలబడలేదు. కానీ చూడండి, మీరు ఉదయం 5 గంటలకు నిద్ర లేపండి, చాలా బాధ అనిపిస్తుంటుంది అమ్మకి, పడుకోని అనిపిస్తుంది. అంటే మీకు మనసు నలిగినట్టు అనిపిస్తుంటుంది కదా. మీ
పిల్లల బెడ్షీట్స్ వాళ్ళే మడతలు పెట్టుకోమని చెప్తుంటే నాన్న చెప్తాడు కఠినంగా. నాన్న ఎప్పుడు సీరియస్ గానే ఉంటాడు. అమ్మే మధ్యలో వచ్చి అమ్మ హీరో కావాలని చూస్తుంటది, నాన్న విలన్ చేయాలని చూస్తుంటది. వీడు అనుకుంటాడు ఎప్పుడు మా నాన్న వచ్చినారా మోనార్క్ అని. గేటు శబ్దం కాగానే ఇంట్లో మొత్తం సినిమా మారిపోతుంటది. కానీ నాన్న చెప్పిన ప్రతిసారి మీరేమనుకుంటారంటే అబ్బాయి మనసు నలుగుతుంది అని మీరు అనుకుంటారు. అంటే ఇలా 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 అవుతుంది అనుకుంటారు. నాన్న ఫెయిర్వెల్ పార్టీ ఉంది, నాకు ఒక 500 రూపీస్ ఇవ్వని అడిగితే నాన్న ఇవ్వను, అంత ఇవ్వను, నేను మీ సార్తో మాట్లాడతా, అదేముందో అది ఇచ్చేస్తా అంటాడు. డ్రెస్ కావాలని వీడు అంటాడు, నాన్న కొనివ్వను అంటాడు. నాన్నకు తెలుసు వీనికి డ్రెస్ వేసుకొని వీడు ఎంత పాడవుతాడో, డబ్బులు ఏమవుతుండే భయం. కానీ అమ్మ మా అబ్బాయికి డబ్బులు ఇవ్వలేకపోయినా బాధపడుతుంది. కొందరి ఇంట్లో అమ్మ ఉండదు, బాధ అనిపిస్తుంది కదా, మనసు నలిగిపోతుంది కదా. కొందరి ఇంట్లో నాన్న ఉండడు, చనిపోయి ఉంటాడు, ఇంకా నలిగిపోతుంది కదా. కొందరి ఇంట్లో అమ్మ నాన్న ఇద్దరు ఉంటారు, కానీ కలిసి ఉంటారు. వాళ్ళు ఎప్పుడు నిత్యం టామ్ అండ్ జెర్రీ లాగా కొట్లాడుతూనే ఉంటారు. అప్పుడు కూడా వాళ్ళ మనసు ఏమైతుంటది, నలిగిపోతుంటది. ఇంకొందరి ఇంట్లో అన్నీ బాగుంటాయి, కానీ అప్పులు ఎక్కువయ్యి అప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చి అడుగుతుంటే అప్పుడు కూడా అబ్బాయి మనసు ఏమైతుంటది, మీ ఇంట్లో సిచ్యువేషన్స్ ఇవన్నీ ఉంటాయి, నలిగిపోతుంటాయి. ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి పిల్లలు వీళ్ళు. కానీ నలిగిపోయింది పేపర్ అని మీరు అనుకుంటున్నారు, వేస్ట్ అయింది మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, ఈ పేపరు నేను ఓపెన్ చేస్తాను, మిరాకిల్ చూడండి ఏమవుతుందో. బాగలేదు కదా, కానీ చూడండి ఎలా నిలబడేదో, ఎలా నిలబడదు చూడండి ఒకసారి. సో దిస్ ఈజ్ ద కదా స్ట్రాంగ్, ఇది కదా లైఫ్ అంటే. అంటే ఏ సమస్య వచ్చినా నిలబడి తట్టుకునే కెపాసిటీ మన పిల్లలకి ఇవ్వాలి. కానీ సాఫ్ట్ లైఫ్ పేరుతో చిన్నవాడు అండర్వేర్ కూడా వాడు ఉత్తుకునే పరిస్థితులు లేకపోతే ఏంద్రపై జీవితం. మీకు తెలిసిన సాఫ్ట్వేర్ లైఫ్లు ఈరోజు ఏమైతున్నాయి, ఆయమ్మ 1 లక్ష సంపాదిస్తుంది, 7 లక్షలు సంపాదిస్తాడు. నీకేమైనా నేను తక్కువనా, నీ డ్రైవర్ నేను ఉతుకల్లా, పడే పంచాయతీ. నమ్మలేని నిజాలు, వాస్తవాలు. వీని చిన్నప్పటి నువ్వు ఉతికిస్తే కదా, వాడు ఉతుకొనిస్తే కదా నువ్వే ఉతికింటావు అమ్మవు. మరి మన భార్య ఈరోజు రిచ్ లైఫ్, డబుల్ తగ్గేదేలే, ఆ కల్చర్ లేదు. ఏమవుతుంది, అరే ఆ ఫొటోస్ తీసి పెళ్లి ఫొటోస్ తీసిన ఫొటోస్ ఆల్బమ్ రూపంలో ఇంటికి రాకముందే పెంట పెంట పంచాయతీ. అంటే అలాంటి లగ్జరీ లైఫ్ మనం కోరుకుంటున్నాం. ఏమవుతుందంటే సంసార జీవితాలు బాగుంటలేవు, వాళ్ళ పర్సనల్ లైఫ్ బాగుంటలేవు, ఉద్యోగాలు వస్తాయి కానీ జీవితంలో సుఖం అనేది ఉండదు. వాటి పిల్లలకు లగ్జరీస్ ఇవ్వాల్సింది, మంచి ఎథిక్స్ ఇవ్వండి, ఎల్డర్స్ ని రెస్పెక్ట్ చేసే విధంగా చెప్పండి, టీచర్స్ ని రెస్పెక్ట్ చేసేటువంటి మాటలు చెప్పండి. మీ పెద్దనాన్న పెద్దమ్మ సంస్కృతి వాళ్ళకి నేర్పండి. ఒకసారి తల్లిదండ్రులు వారి బాధ్యతలు అనేటువంటి టాపిక్ మీద దూరదర్శన్లో నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూ యూట్యూబ్ లో ఉంటుంది చూడండి, కే రవీంద్ర ధీర తల్లిదండ్రుల బాధ్యతలు, పిల్లలు వారి బాధ్యతలు అని ఉంటుంది దూరదర్శన్ ఛానల్లో. అందులో ఒక పేరెంట్ నాకు సెషన్ అయిపోతే కాల్ చేసింది. ఏమని చేసిందంటే, సార్ నాకు ప్రాబ్లం, డైరెక్ట్ కాల్, పక్కనేం లేదా, ఫోన్ కాల్ చేసి, సార్ నాకు సమస్య సార్ అన్నది. ఏమన్నా, సార్ నాకు మా భర్త ఇద్దరం సిటీలో ఉంటాం, మాకు 2 పిల్లలు, వాళ్ళు బీటెక్ చదువుతున్నారు. మా ఊర్లో మా అత్త మామకి హెల్త్ పోగలేదు, మేము అక్కడికి వెళ్ళాలి, కానీ మా పిల్లలు ఒప్పుకోవటం లేదు సార్ అనేది క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్ మీరు కూడా ఎదురు అయ్యలేకుండా ఎవరికి. ఈమె వెళ్ళాలనుకుంటుందంట అత్తమామని చూసుకోవడానికి, కానీ ఎవరు యాక్సెప్ట్ చెప్పలేదు ఇక్కడ వాళ్ళని. నాకు కొంచెంసేపు ఏం చెప్పాలో అర్థం కావాలి. అంటే మీరు వద్దనుకుంటున్నారా, పిల్లలు వద్దనుకుంటున్నారా అన్న. లేదు సార్, నేను మా ఆయన ఊరికి వెళ్ళాలి, వీళ్ళని హాస్టల్లో వేద్దాం అనుకొని మేము వెళ్ళాలనుకుంటున్నాం, మా అత్తమామ బాగా చూసుకోవాలనుకుంటున్నాం, పిల్లలు మీ అత్తమామ అంటే మీ గ్రాండ్ పేరెంట్స్ అవ్వతాత కావాలా, మేం కావాలా తెలుసుకోండి అంటున్నారంట. అమ్మ తల్లి, నేను ఇంత పెద్ద కాలు, ఇంత పెద్ద సమస్యని ఫోన్లో చెప్పలేనమ్మా, నన్ను నెంబర్ తీసుకోరా. లేదు సార్ చెప్పండి పర్లేదు అన్నది. అయితే సడన్ గా ఒక గుర్తుకొచ్చింది. నేనన్నా, అసలు ఆ పిల్లల ఏ అవ్వ తాతనన్నా కానీ బాగా చూసుకోవద్దని ఏ మనవడు మనవరాలు చెప్తారా? చెప్పరు. ఎందుకు అంటే నేను అన్నాను, మీరు చేస్తుంటారని చెప్పలేదు, కానీ 2 కారణాలు అయి ఉండాలి. ఒకటి, చిన్నప్పటి నుంచి వాళ్ళు విలేజ్ లో పెరగకపోయినా ఉండాలి, అమ్మ నాన్నకు దూరంగా ఒక్కరోజు కూడా లేని పరిస్థితి అనే ఉండాలి. ఒకటి. నాకు నువ్వు ఏది అన్నది నాకు చెప్పకమ్మా, నీవే ఫైనల్ చేసుకో, మళ్ళీ ఫోన్లో ఉన్నాం, మనం ఆన్లైన్లో ఉన్నాం కాబట్టి చెప్పకు. ఒకటి ఏం చెప్పాను, చిన్నప్పటి నుంచి ఒక్కరోజు కూడా అమ్మ నాన్నను వదలకుండా ఉండాలి, హాస్టల్ ఎప్పుడు లేని పరిస్థితి అయినా ఉండాలి. ఇది లేదా ఎప్పుడు కూడా మీ సొంతూరులో విలేజ్ లో కొన్ని సౌకర్యాలు తక్కువ ఉంటాయి కదా, ఫెసిలిటీస్
అలాంటి ఊరికి వెళ్ళని పరిస్థితి అయినా ఉండాలి మొదటిది. రెండు, మీరు చిన్నప్పటి నుంచి మీ అత్త మామ గురించి ప్రతి నిత్యం వాళ్ళ చెవులో వినపడేటట్టు తిట్టుకుంటానే పెంచి ఉండాలి అన్న. రెండే కారణం. అంటే మీ అమ్మ అంటే మిమ్మల్ని మీ అత్త మామ ఎలా ఇబ్బంది పెట్టారో ప్రతి నిత్యం మీరు వాళ్ళు చెప్తూనన్నా ఉండాలి. ఉగ్గి పాలు పోసినట్టు. పాలు పోసినట్టే చిన్నప్పటి నుంచి మీ అత్త మామ చెప్పి 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 పిల్లలకు మీ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ మీద నెగిటివ్ అనేటువంటి భావాలను వచ్చి ఉండాలి. ఈ రెండింటిలో ఏదో ఒక కారణమై ఉండాలి. కాబట్టి అది ఏదైనా జరిగిన దానికి క్లారిఫికేషన్ తీసుకోండి, నా నెంబర్కి తర్వాత కాల్ చేయండి అని చెప్పి. అంతే కదా. అంటే ఇలాంటి పరిస్థితులు మనకు మన ఇళ్లలో ఉంటాయి. అందుకే రిలేషన్స్ ఎథిక్స్ మనం ఇవ్వండి. ఈ రోజుల్లో పెళ్ళిళ్ళకి వెళ్తున్నాం, ఎన్ని గంటలకు ఒకప్పుడు వెడ్డింగ్ కార్డు ఇవ్వగానే ఏం మాట్లాడేది మనం, పెళ్ళి ఎప్పుడు అని అడిగే క్వశ్చన్. ఇప్పుడు ఎన్ని గంటలకు ఏం అడుగుతాం, ఎందుకంటే కరెక్ట్ టైం అనమాట. ఫ్లైట్ టైం కదా ఉన్నట్టు ఎగ్జాక్ట్లీ 7 o'clock క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ అయినట్టు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ టైం పోతిమా వేస్తిమే పోతిమే. ఎప్పుడు వస్తాయి రిలేషన్స్? అందుకే సో కాబట్టి ఇలాంటివండి. సెకండ్ ఎథిక్స్. రెండు, మంచి ఎన్విరాన్మెంట్ ఇవ్వండి. ఏంటి సెకండ్ ఏంటి? ఎన్విరాన్మెంట్ ఇవ్వండి, మంచి ఎన్విరాన్మెంట్ ఇవ్వండి. ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి తెలుసా? పరిసరాలు. ఆ పరిసరాలు ఎంత బాగుంటే మన పిల్లలు అంత బాగా పెరుగుతారు. మా విలేజ్ లో 55 మెంబర్స్ టీచర్స్ ఉన్నారు. మా విలేజ్ లో ఒక్కటే. పక్కన ఇంకొక ఊరు ఉంటుంది, ఒక్క టీచర్ లేడు ఆ ఊర్లో ఒక్క టీచర్ కూడా లేడు. మా విలేజ్ లో 55 మెంబర్స్. బికాస్ ఆఫ్ రీజన్ ఏంటో తెలుసా? 40 years బ్యాకే మా విలేజ్ లో ఒక ఆయన టీచర్ అయ్యాడు. ఆ ఇంపాక్ట్ మా మీద ఉంది. కాబట్టి మీరు ఎలాంటి ఎన్విరాన్మెంట్ లో మీరు ఉంటారు, ఎలాంటి ఎన్విరాన్మెంట్ లో ఉన్నటువంటి స్కూల్లో మీ పిల్లలు వదులుతారనేది వాళ్ళ మీద చాలా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. సెకండ్ ఈజ్ ఎన్విరాన్మెంట్. థర్డ్ ఈజ్ ఎడ్యుకేషన్. మీ పిల్లలకు ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా ఒక మంచి ఎడ్యుకేషన్ మాత్రం ఇవ్వడానికి రాజీ పడకండి దయచేసి. ఎడ్యుకేషన్ ఇస్ ద కీ ఫర్ ద సక్సెస్. సార్ చెప్పాడు నాలెడ్జ్ ఇంపార్టెంట్, ఇంటెలిజెన్స్ ఇంపార్టెంట్. అంటే డెఫినెట్లీ నాలెడ్జ్ బేస్డ్ ఇంటెలిజెన్స్ చాలా ఇంపార్టెంట్. ఇంటెలిజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో చాలా మందికి నాలెడ్జ్ ఉంది కానీ ఇంటెలిజెన్స్ లేదు. అలాంటి ఇంటెలిజెన్స్ ఇచ్చేటువంటి నాలెడ్జ్ ఉండేటువంటి స్కూల్స్ లో మన పిల్లలు వదిలితే డెఫినెట్లీ వాళ్ళలో సర్వైవ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఏంటంటే ఫస్ట్ ఎథిక్స్, సెకండ్ ఎన్విరాన్మెంట్, 3 ఎడ్యుకేషన్. ఈ 3 ఈస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఒక 6 T's చెప్పి నేను సెషన్ క్లోజ్ చేస్తాను. ఫస్ట్ టీ ఏంటి? టైం. ఏంటి? టీ అంటే టీ ఫర్ టీ కాదు, టైం. ఫస్ట్ టీ ఏంటి? టైం. అంటే మన పిల్లలకు టైం ఇవ్వాలి బాగా. ఎంత టైం అంటే అద్భుతమైన టైం ఇవ్వాలి. ఆ టైంలో నెంబర్ ఆఫ్ ఎమోషన్స్ ఉండాలి. ఏముండాలి? మన పిల్లలకి ఇచ్చే టైంలో ఏముండాలి? ఎమోషన్స్ ఉండాలి. ఎమోషన్స్ అంటే ఏంటో తెలుసా? ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి. పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ, చాలా మంది 30+ ఉన్నారు. ఇప్పటికీ మీ నాన్న ఇచ్చిన పొలము, ఆస్తు పాస్తులు మీకు బాగా గుర్తొస్తున్నాయా? చిన్నప్పుడు మీ నాన్న టౌన్కి వెళ్ళి అక్కడ బయటికి వెళ్ళి ఒక అరటి పండు కొనుక్కొచ్చిన విషయం కావచ్చు. మీరున్నారా మీ అమ్మ నాన్న గుర్తు తెచ్చుకోండి. ఏమున్నాయి ఎమోషన్స్? చిన్నప్పుడు మీకు పట్టుకొచ్చిన డ్రెస్ గుర్తుంది. చిన్నప్పుడు మీకు బజార్లోకి వెళ్ళి ఒక చాక్లెట్ కొనుక్కొచ్చింటాడు, స్వీట్, అది మీకు బాగా గుర్తుంది. కానీ ఆస్తు పాస్తులు గుర్తుండవు. కాబట్టి మన పిల్లలకి వీలైనంత ఎమోషన్స్ ఇవ్వండి. ఎమోషన్స్ అంటే టైం ఇస్తే దొరుకుతుంది. చాలా మంది టైం అంటే చాలా మంది కలిసి టైం మొబైల్ చూడడం కాదు, కలిసి టీవీ చూడడం కాదు, కలిసి ఇంట్లో ఉండడం కాదు, కలిసి వాళ్ళతో మాట్లాడాలి. సెకండ్ టీ ఏంటి? ఫస్ట్ టీ టైం, సెకండ్ టీ టాక్. ఏంటి? వాళ్ళతో మాట్లాడాలి. ఎంత బాగా మాట్లాడితే అన్ని కిక్కలు, అన్ని ఎమోషన్స్ వాళ్ళకి ఇచ్చినట్టు అవుతారు మీరు. ఒకసారి కరోనా టైంలో నేను మా బాబు బయట మా కాంపౌండ్ ఉంటుంది, అక్కడ ఒక మంచం వేసుకొని ఇద్దరం పడుకొని ముచ్చట పెడితే మా అబ్బాయి క్వశ్చన్ వేసాడు, నాన్న నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని అడిగారు. అంటే నేను అన్నాను మా ఫ్రెండ్ సమరసింహారెడ్డి. మా ఫ్రెండ్ పేరు చెప్పిన సమరసింహారెడ్డి, మామ తెలుసు కదరా సమరసింహారెడ్డి అన్నాడు. నా ఫ్రెండ్ ఎవరో చెప్పు అన్నాడు. అంటే నీ ఫ్రెండ్ ఎవరన్నా, మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా అన్న. అంటే అబ్బాయి నన్ను అడుగు అన్నాడు. ఒకసారి చెప్పు నీ ఫ్రెండ్ ఎవరు అన్న. నా ఫ్రెండ్ నువ్వే నాన్న అన్నాడు. నేను టీచర్ కదా, నాకు కొంచెం సమయస్ఫూర్తి ఎక్కువ కాబట్టి చిన్నప్పుడైతే సమరమామరా, ఇప్పుడైతే నువ్వే అని చెప్పిన. కానీ నేను ఆలోచన పడ్డా,
ఆలోచన పడ్డా, ఎందుకు నా పేరు చెప్పినావు రా అని అడిగినవని. ఫ్రెండ్ అయితే రాను అంటే బాబు అన్న మాట ఏంటో తెలుసా, ఇప్పటికీ చాలా గుర్తుకొస్తుంది ఆ మాట. నాన్న కరోనా టైం అదే లాస్ట్ మంత్ మనం ఇంటింటికి వెళ్ళి ఒక మా విలేజ్ లో ఒక 42 కుటుంబాలకు స్కావెంజర్స్, ఎలక్ట్రికల్ వర్క్ చేసే వాళ్ళు, ఆశా వర్కర్స్, క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అలా 42 ఫ్యామిలీస్ కి ఒక 1200 1500 గ్రాసరీ 1 మంత్ సరిపోయి గ్రాసరీ మేము ఓకే సార్ గ్రాసరీ మేము ఇచ్చామన్నమాట. అది నాకు నచ్చింది నా నాన్న. అంటే పిల్లలు మనల్ని చూసి చాలా నేర్చుకుంటారు, మన యాక్షన్ చూసి చాలా నేర్చుకుంటారు. మీ పిల్లలు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నిజాయితీ. అది ఎవరిలో కనిపించాలి? ఫస్ట్ మనలో కనపడాలి. మీరు మీ పిల్లలు ఉదయాన్నే 5 o'clock నిద్ర లేవాలనుకుంటారు కదా, ఎవరు లేవాలి? ఫస్ట్ మనం లేవాలి, పేరెంట్స్. మీ పిల్లలు మొబైల్ ముట్టొద్దు అంటారు కదా, ఫస్ట్ ఎవరు ముట్టకుండా ఉండాలి? మనం ముట్టకుండా ఉండాలి. మన పిల్లలు ఎవరితో కూడా గొడవ పడద్దు అనేటువంటి విషయాలు చెప్తూ ఉంటారు. మనమే అత్తతో ఇంట్లో గొడవ పడుతూ ఉంటాం. అంటే పిల్లలు ఎప్పుడు కూడా మన వర్డ్స్ విల్ గివ్ ద కన్ఫ్యూజన్, బట్ అవర్ యాక్షన్ విల్ బి ఇన్స్పిరేషన్ అన్నమాట. మన మాటలు ఎప్పుడు వాళ్ళకి కన్ఫ్యూజన్ చేస్తుంటాయి, ఎందుకంటే మన మాట చెప్తుంటే మన యాక్షన్ తో లాగుంటాయి. అందుకే మన యాక్షన్స్ వాళ్ళకి చాలా చాలా నేర్పుతాయి. సెకండ్ టీచ్ అన్నమాట. అంటే మంచి మంచి విషయాలు మనం బోధిస్తూ ఉండాలి, మంచి విషయాలు బోధించాలి. సో ఇది పార్ట్ టీ. ఫోర్త్ టీ ఏంటి? టచ్ అన్నమాట. ఏంటి టచ్ అంటే పిల్లలని ఆత్మీయ స్పర్శ చేసుకోవాలి, ప్రతిరోజు అలింగనం చేసుకోవాలి, ప్రతిరోజు కౌగులించుకోవాలి. అది వాళ్ళకు చాలా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఫిఫ్త్ టీ ట్రస్ట్ అంటే మన పిల్లల్ని మనం నమ్మాలి బాగా. చాలా వరకు మీరు లంచ్ బాక్స్ పెడతారు, పక్కన వాళ్ళ ఫ్రెండ్ అడతారు, అరే మా వాడు మొత్తం బాక్స్ తిన్నాడారా అంటే వీడు తిక్కోడా, వాడు చెప్పింది అప్పుడు నమ్మరా మీరు? మీ పిల్లల్ని మీరు నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారండి? బట్ ట్రస్ట్ యువర్ కిడ్స్ ఫస్ట్. మీ పిల్లల్ని మీరు నమ్మండి. మీ పిల్లలు మీరు నమ్మకపోతే వాడు అబద్ధాలు చెప్పడం మొదలెడతాడు. వాడు నమ్మండి, దగ్గర తీసుకోండి, టచ్ చేయండి. ఫైనల్లీ ట్రీట్ అంటే మీ పిల్లలు మీరు ఎలా చూస్తున్నారో అది ఇక్కడ ఇంపార్టెంట్. ఎలా ఉత్సాహపరిస్తే అద్భుతాలు సాధిస్తారు, ప్రోత్సహిస్తే ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తారు. మీరు వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉన్నారనుకోండి, భవిష్యత్తులో వాడు స్టార్ అవుతాడు. పక్కోడితో కంపారిజన్ చేశారనుకో, ఆ పిల్లకి 550 మార్క్స్ వచ్చినాయి నీకు ఎందుకు రాలేదు అనుకోండి, వాడు ఏం చేస్తాడు తెలుసా? నెక్స్ట్ టైం ఆ పిల్ల మార్క్స్ ఎట్లా తగ్గించాలో ఆలోచిస్తాడు. ఎందుకంటే ఇది తెచ్చుకోలేడు. అంటే అసూయ అనేటువంటి భావోద్వేగం పెరుగుతుంది. డోంట్ కంపేర్. ఫైనల్ ఒక మాట చెప్తాను, పిల్లలకి నో అని చెప్పడం పని చేయండి. ఫస్ట్ నో అని చెప్పడం పని చేయండి. నో అంటే ఏంటో తెలుసా? లాస్ట్ 2 minutes అమ్మా. నో అంటే ఏంటో తెలుసా? మన ఇంట్లో బాగా గుర్తు చేసుకోండి, ఉదయం నుంచి రాత్రి పడుకునేదాకా ఎక్కువ నో చెప్తామా ఎస్ చెప్తామా? పిల్లలు అడిగిన దానికి చూడు వాళ్ళే చెప్తారు కదా. ఎందుకు తెలుసా? వాడు ఏ డ్రెస్ వేసుకోవాలో వాడు ఏమంటాడు? రెడ్ అంటాడు, లేదు ఇది వేసుకో అంటావు. వాడు అంటాడు అమ్మ నేను ఈరోజు బయటికి వెళ్ళి ఆడుకుంటా అంటాడు, నో అంటావు. అన్నిటికీ నోనే. అమ్మ నేను చాక్లెట్ ఇది 5 స్టార్ లే, అది కొనుక్కోకరా, అది మంచిది కాదు, ఇది కొనుక్కో అంటావు. అన్ని నువ్వే డిసైడ్ చేస్తావు, అన్ని నోనే చెప్తావు. ఆ బొమ్మరిల్లి సినిమాలో వీటిని పంపిస్తాడు, వాళ్ళని అన్ని సెట్ చేస్తాడు. సినిమాలో కాదు, నిజ జీవితంలో కూడా అలాగే ఉంది. నో 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 చెప్పి ఏమైందంటే ఒక రోజు మంచి వాడే సెలెక్ట్ చేసుకుంటాడు. అప్పుడు ఎందుకురా ఒక మాట మాకు చెప్పొచ్చు కదరా అంటే, నువ్వు చిన్నప్పుడు చెప్పనిస్తే అన్ని నోనే కదా, ఇది కూడా నోనే అంటావు, నేనే డిసైడ్ అయినా అంటావు. కాబట్టి మీ ఎస్కి వాల్యూ పెరగాలి అంటే మీరు చెప్పే మాటకు వాల్యూ పెరగాలంటే చిన్న విషయాల దగ్గర పట్టు విడిపి వదిలేసేయండి. అంటే వాళ్ళు చెప్పింది వినండి, కొన్నైనా వింటే అసలైన సమయంలో మీరు చెప్పింది గ్యారంటీగా వాళ్ళు వింటారు. కాబట్టి ఇప్పటి నుంచి నో కల్చర్కి ఫుల్ స్టాప్, కామా పెట్టి ఎస్ కల్చర్ని డెవలప్ చేయండి. ఇక ఫైనల్లీ టీనేజర్స్ 13, 14, 15, 16, 18 వీళ్ళు పిల్లలు అని మనం అనుకుంటాం. కానీ కొన్ని చోట్ల మంచి మాటలు పెడుతుంటే పెద్దవాళ్ళతో మాటలు పెడుతుంటే వాడు వస్తే పెద్దోళ్ళు మాట్లాడుతుంటే నువ్వేంద్రా పో అంటావు. అంటే నువ్వు పెద్దోడు అని చెప్తావు. ఏదైనా విషయాలు వాడు చిన్న తప్పు చేస్తే ఇంకా చిన్న పిల్లోడుగా అంటాం. అంటే వాడు పిల్లోడా వానికే కన్ఫ్యూజన్. కాబట్టి టీనేజర్స్ లో ఉన్నటువంటి ఎబిలిటీ చాలా పవర్ఫుల్, వాళ్ళు చాలా శక్తి సామర్థ్యాలు ఉంటాయి. వాళ్ళు మీకు రెస్పెక్ట్ ఇవన్నీ గమనించండి. 8th, 9th, 10th పిల్లల అబ్బాయిలు నాన్న వాళ్ళతో మాట్లాడడం బంద్ చేసి ఉంటారు. మీ ఇంట్లో నాన్నతో మాట్లాడరు ఆ పిల్లలు. బికాస్ ఆఫ్ ఏంటంటే
వాళ్ళ ఒపీనియన్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వం కాబట్టి ఇప్పటి నుంచి మీకు టీవీ తెస్తే వాళ్ళని అడగండి, ఒక సోఫా తెస్తే వాళ్ళని అడగండి, ఒక ఫ్రిడ్జ్ తెస్తే మీరు వాళ్ళని అడగండి, ఒక డ్రెస్ కొనాలంటే వాళ్ళని అడగండి, మీ ఇంటికి ఒక పెయింట్ వేయాలంటే వాళ్ళని అడగండి. వాళ్ళ ఒపీనియన్ తీసుకోండి, వాళ్ళ ఒపీనియన్ రెస్పెక్ట్ చేయండి. డెఫినెట్లీ మిమ్మల్ని వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారు. ఇంకా అమ్మాయిలని నాన్న వాళ్ళు బాగా పెంచండి, అబ్బాయిలని అమ్మ వాళ్ళు మీరు బాగా క్లోజ్ గా ఉండి హ్యాపీగా పెంచండి. మీ పిల్లలతో పాటు మీరు అనుకున్న బ్యూటిఫుల్ లైఫ్ మీ ముందు ఒక 10 సంవత్సరాలు సాక్షాత్కారం అవుతుందని చెప్పి మనసారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి భాషా స్కూల్ మేనేజ్మెంట్ కి సాయినా సార్కి పేరు పేరు ధన్యవాదాలు. ముఖ్యంగా డోన్ పట్టణ ప్రజలకు, ముఖ్యంగా చిన్నారులకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్.